మొత్తానికి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైనటువంటి మాధవ్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా సుదీర్ఘంగా చర్చించి ఈ యొక్క లడ్డూ కల్తీకి సంబంధించి సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటన్నిటికి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాలు ప్రస్తావించారు. మరి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ అఫ్సాని గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఎట్టకేలకు ప్రజల్లో ఈ యొక్క లడ్డూ కల్తీ నెయ్యికి సంబంధించి ఉన్నటువంటి ఆ గందరగోళ పరిస్థితులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీనియర్ మంత్రులు అందరితో కూడా సమావేశం ఏర్పరచుకొని మీడియా ముఖంగా అనేక విషయాలు ప్రస్తావించి ఎట్టకేలకు ఏకసభ్య కమిటీని నియమిస్తున్నట్టు అయితే తెలియపరచడం జరిగింది. ఇప్పటికే సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఏం చెబుతుంది, ఇప్పుడు మళ్ళీ ఏకసభ్య కమిటీ ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతుంది అంటారు, భవిష్యత్తులో లడ్డూ కల్తీ ఏ విధంగా టర్న్ తీసుకోబోతుంది? ఇప్పుడు వాస్తవంగా గౌరవ సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు గత సంవత్సర కాలంగా జరిపిన విచారణలో వాళ్ళ దృష్టికి వచ్చిన వాస్తవాలతోటి వాళ్ళ ద్వారా జరిగిన అరెస్టులు, వాళ్ళ దగ్గరైన కన్ఫెషన్ స్టేట్మెంట్లు, వీటినన్నింటినీ క్రోడీకరించి గౌరవ నెల్లూరు న్యాయస్థానంలో ఒక ఛార్జ్షీట్ సబ్మిట్ చేశారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. అంటే న్యాయస్థానం దృష్టికేమో పూర్తి ఎలాబరేటివ్ ఛార్జ్షీట్ ఇస్తారు, దాని ఎసెన్స్ ఆఫ్ ది ఛార్జ్షీట్, దాంట్లో ఉన్న ప్రధానమైన ఫైండింగ్స్ తోటి ఒక బ్రీఫ్ నోట్ ప్రభుత్వానికి ఇచ్చి ఈ ఉల్లంఘనలు జరిగాయి, ఈ వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రభుత్వ పరంగా మీరు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పని. ఇప్పుడు ఎలా అంటే ఒక చార్ట్ అకౌంటెంట్ని మన ఆడిట్ రిపోర్ట్ ఇస్తే, మన ఆడిట్ గురించి ఇస్తే అతను కొన్ని రికమెండేషన్స్ చెప్తాడు. నీ సంపాదనలో ఇక్కడ కొంచెం వేస్ట్ ఎక్స్పెండిచర్ అవుతూ ఉంది, నువ్వు ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు అనే మన అసెస్మెంట్తో పాటుగా మన ఆర్థిక నిర్వహణకు సంబంధించిన సలహాలు కూడా ఇస్తారు. అలాగే ఇప్పుడు ఈ సిట్ కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న శ్రీవారి ఆలయ పవిత్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఇక్కడ ఏదో ఒక కంటామినేటెడ్ ఫుడ్కు సంబంధించిందో లేదు ఇంకేదో ఒక రోడ్ కాంట్రాక్ట్లో జరిగిన అవినీతి అవకతవకలకు సంబంధించిన విచారణ కాదు కాబట్టి అది శ్రీవారి నైవేద్యానికి వినియోగించే నెయ్యి సరఫరాలో జరిగిన అవకతవకలు కాబట్టి భవిష్యత్తులో మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండటం కోసం ఇటువంటి సంఘటనలకి బాధ్యులైన వ్యక్తులు ఎవరు, ఏ విధమైన ఉల్లంఘనకు పాల్పడ్డారు, ఆ ఉల్లంఘనలకు పాల్పడటానికి దోహదపడిన అంశాలేంటి, వీటినన్నింటినీ ఒక బ్రీఫ్ నోట్ రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఓకే, ఇక్కడ ఒక అంశాన్ని అంటే తిరుమల ఆలయానికి సంబంధించి ఆలయ ప్రసాదంలో వినియోగించే నెయ్యి సరఫరాకు సంబంధించి ఒక అంశం వెలుగులోకి వస్తే దాని మీద సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ ఒక విచారణ కమిషన్ విచారణ చేసి ఒక ఛార్జ్షీట్ సబ్మిట్ చేస్తే దానికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్రంలో ఇవాళ అధికారంలో ఉన్న ఇవాళ ఇక్కడ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు రాష్ట్రంలో కేంద్రంలో వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడి దాని మీద ఇంత మేధోమదనం చేసి ఇంతగా ప్రెస్ మీట్ పెట్టి రివీల్ చేయాల్సినంతటి అవసరం ఏముంది అని మామూలుగా అయితే అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ ఏం జరిగింది, మనం రెండు సామెతలు చెప్పుకోవాలి. ఒకటి కోతిపుండు భ్రమరాక్షసి అంటారు, రెండోది లేని తెంపర కన్నా ఉన్న లోబి మేలు అంటారు. వివరం చెప్తా నేను. ఇప్పుడు కోతికి ఏదైనా ఒక దెబ్బ తగిలింది అనుకో, ఇప్పుడు మీకు నాకు ఒక దెబ్బ తగిలితే మనం ఏం చేస్తాం, అది ఇన్ఫెక్ట్ కాకుండా దాన్ని జాగ్రత్తగా డ్రెస్సింగ్ చేసుకొని ప్రతిరోజు దానికి యాంటీబయాటిక్స్ ఏదో ఒకటి అప్లై చేసి ఆ వ్యాధి నయం కావడానికి మనం ప్రయత్నం చేసుకుంటాం. కోతి ఏం చేస్తుందంటే దానికి ఒక దెబ్బ తగిలింది అనుకో, దాన్ని మానలేదు, అదే కూర్చొని గిల్లుతూ ఉంటుంది. ఒకవేళ అది మాండు పట్టినా ఇది గిల్లుద్ది మళ్ళీ. దాంతో ఏమవుద్ది, ఆ ఉండకొంది ఆ గాయం పెరిగి ఒక బ్రహ్మరాక్షసులాగా తయారవుద్ది. అలాగే ఇవాళ ఈ వివాదం ఇందాక నేను ప్రస్తావించినట్టుగానే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇంతమంది దీని మీద ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చింది అని అంటే జరిగింది ఒక తప్పు, ఆ తప్పు నేరపూరిత తప్పు అని చెప్పని నిర్ధారణ అయింది. పలానా వ్యక్తుల ప్రమేయంతో ఈ నేరం జరిగింది అని చెప్పని రుజువు చేసి స్పష్టమైన సాక్ష్యాధారాలతో చాలామందిని అరెస్టులు చేశారు. అలా అరెస్టులు చేసిన క్రమంలో ఇప్పుడు ఈ రిపోర్టు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి, తలంచుకొని అయ్యా మా వల్ల తప్పు జరిగింది స్వామి, నీ విషయంలో మేము చేయకూడని తప్పుకు పాల్పడున్నాము అని చెప్పని వాళ్ళ పశ్చాత్తాపం వ్యక్తం చేసి కోట్లాది మంది భక్తులకి క్షమాపణ చెప్పుకొని చట్టబద్ధమైన విచారణకి తలంచుకొని వాళ్ళు సిద్ధపడాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, తప్పు వాళ్ళు చేసుండి
వాళ్ళ తప్పు స్పష్టంగా సాక్ష్యాధారాలతో నిర్ధారణ అయి ఉంటే వాళ్ళే ఈ కోతి తన గాయాన్ని తానే గెలుక్కున్నట్టుగా. ఇవాళ వాళ్ళు కల్ప్రిట్లు. వాళ్ళ హయాంలో స్వామివారికి అపచారం జరిగింది. వాళ్ళ హయాంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపరచబడ్డాయి. ఆ అపచారం జరగటానికి తెలిసి వీళ్ళే బాధ్యులయ్యారు. అపచారం జరుగుతుందనేది వాళ్ళకి 2022లోనే వాళ్ళ దృష్టికి వచ్చినా కూడా దాన్ని కంటిన్యూ చేశారు. ఇన్ని స్పష్టమైన సాక్ష్యాధారాలతో డాక్యుమెంట్ ఎవిడెన్స్ కళ్ళ ముందు కనిపిస్తుంటే వీళ్ళు ఏం చేశారు అంటే అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అంటారు. రేపెప్పుడో చివరగా ప్రజల ముందు దోషిగా తలంచుకొని చా అనిపించుకునే కన్నా ముందుగానే ఎప్పుడైతే ఇది వెలుగులోకి వచ్చిందో, బాబు మంచో చెడో జరిగిందో జరిగిపోయింది, మాకు కూడా తెలియలేదు, ఇంత అపచారానికి వాళ్ళు పాల్పడుతున్నారని మేము కూడా ఊహించలేదు, ఏదో స్వామివారికి చౌకగా తెప్పిద్దాములే అని చెప్పని మేము ప్రయత్నం చేశాము అని గనక వాళ్ళు ఒక పశ్చాత్తాపం వ్యక్తం చేస్తా వాళ్ళు బహిరంగంగా ఒక క్షమాపణ కనుక చెప్తే ఈ గ్రావిటీ ఆఫ్ క్రైమ్ రేపు చట్టం ఏం చేస్తానే తర్వాత సంగతి. కానీ ప్రజలలో ఇంతటి స్థాయిలో వాళ్ళు దోషులుగా నిలబడరు. కానీ వాళ్ళు ఏం చేశారు, అసలు మాకు క్లీన్ చిట్ వచ్చింది, చంద్రబాబు స్వామివారికి స్వామి భక్తులకి క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు చాలా పెద్ద తప్పు చేశాడు, చంద్రబాబుకు మద్దతుగా పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు చాలా చిందులేశాడు, ఇప్పుడేం మాట్లాడతాడు, మా క్లీన్ చిట్ వచ్చేసిందని చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళు. నేను ఇందాక చెప్పినట్టుగా కోతిపుండు బ్రహ్మరాక్షస్ అని చెప్పని సమిసిపోవాల్సిన అంశాన్ని ఒక క్షమాపణతోటో ఒక పశ్చాత్తాపం వ్యక్తం చేయటంతో సమిసిపోవాల్సిన అంశాన్ని వాళ్ళే గెలికి ఇవాళ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే పరిస్థితులు సృష్టించారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి తమ స్కిన్ను తాము కాపాడుకోవాల్సిన కంపల్షన్ వీళ్ళే క్రియేట్ చేశారు. వాళ్ళు తప్పు చేయలే, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు చేసిన తప్పు వాళ్ళకు ఆపాదించి అసలు ఏమీ జరగందే రాష్ట్ర ప్రభుత్వమే మసిబూసి మారాడికాయ చేసి వీళ్ళకి లేని మరకలు అంటిస్తుంది అని చెప్పనే ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏమైంది, వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళు కాపాడుకోవాలి. మేం కాదురా బాబు తప్పు చేసింది వీళ్ళు, ఇవిగో సాక్ష్యాధారాలు, ఇవిగో రిపోర్ట్లు, ఇవిగో జరిగిన అరెస్టులు, ఇవిగో జరిగిన లావాదేవీలు, ఇదిగో జరిగిన తీర్మానం అని చెప్పని 2020 మే 5వ తారీఖు రోజున నాడు పర్చేసింగ్ కమిటీ జీఎంగా ఉన్న సుబ్రహ్మణ్యం వచ్చి వైవి సుబ్బారెడ్డికి తెలియజేసిన అంశం, వైవి సుబ్బారెడ్డి ఆదేశాలతో మే 20వ తారీఖు సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కి ఈ నెయ్యి శాంపిల్స్ పంపించిన అంశం, ఆగస్టు 3వ తారీఖు ఆ ల్యాబ్ నుంచి టీటీడీకి రిపోర్ట్లు వచ్చిన అంశం, రిపోర్టులు వచ్చిన మళ్ళీ ఆగస్టు 25వ తారీఖు అదే కంపెనీకి మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేసిన అంశం. ఈ వాస్తవాలు మొత్తం ప్రజల ముందు చర్చనీయాంశం చేస్తున్నారు. నేను ఇంకో సామెత చెప్పా కదా ఇందాక, లేని తెంపర కంటే ఉండలోబి మేలు అని చెప్పని. ప్రభుత్వం భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కదా, మనం మరీ అతిగా దూకుడు ప్రదర్శించడం అవసరం ఎందుకు, చూద్దాం విచారణ సంస్థ విచారణ జరుపుతుంది కదా అని చెప్పని వాళ్ళు కొంత సమయంతో ఉన్నారు. కానీ ఇక్కడ తప్పు చేసినాడు ఎగిరెగిరి పడతా ఉన్నాడు, తప్పు చేసినవాడు సవాలు విసురుతూ ఉన్నాడు, తప్పు చేసినవాడు శాపనార్థాలు పెడతా ఉన్నాడు, తప్పు చేసినవాడు బహిరంగంగా దూషిస్తూ ఉన్నాడు. ఈ దూషించే క్రమంలో ఘర్షణలకు దారితీస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర బ్రాండింగ్ను కూడా పణంగా పెట్టడానికి తయారవుతూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ప్రభుత్వం, నేను ఇందాక చెప్పాను కదా ఉన్నలోబి, తాత్కాలికంగా సమయం పాటిస్తే పాటించవచ్చు, కానీ ఒక్కసారి వాళ్ళు కనుక చర్యలు తీసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది, యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంటుంది, వనరులు వాళ్ళ చేతిలో ఉంటాయి. నలిపినట్టు నలిపేసేయచ్చు వీళ్ళు చేసిన తప్పుకేళ్ళని. ఓకే, అంతే కదా. లేనాడికి నీకు ఎగిరెగిరి పడతాలు ఎందుకు, తప్పు నీ వైపు ఉంది, అధికారం నీకు లేదు. ఇవాళ ఏమీ లేకుండానే నువ్వు ఇంత ఎగిరెగిరి పడతంటే అన్నీ ఉన్నాడు చూస్తూ ఊరుకుంటాడా? నువ్వు తప్పు నువ్వు చేసి నిందలు వాళ్ళ మీద మోపుతుంటే వాళ్ళు బాధ్యులు అవుతారా? ఖచ్చితంగా ఇవాళ నేను ఇందాక చెప్పిన రెండు సామెతలు, కోతిపుండు బ్రహ్మరాక్షస్ లాగా వైసీపీ, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్ రెడ్డి ఈ ముగ్గురు కలిసి అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వాళ్ళని ముందు పెట్టి వీళ్ళ ద్వారా రాష్ట్రంలో కుల ఘర్షణలు లేపాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటి మాటను ఇది చర్చనీయాంశం కాకుండా చూడాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ప్రయత్నం చేస్తే అయిపోద్దా? ఇవాళ స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి డాక్యుమెంట్లు ఎవిడెన్స్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ప్రభుత్వం మీరు ఏం చేసినా మేమేం చేయలేమని చెప్పని చేతిలో చేయబెట్టుకొని కూర్చొని ఉంటారు. వాళ్ళు ఉన్నలోబి తెగించాడనుకో ఏమైనా చేయడానికి కావాల్సిన స్తోమత అతనికి ఉంది, ఎందుకంటే అతను ఉన్నాడు. ఆ తెగింపు మీరు తీసుకొచ్చారు. ఇవాళ ప్రభుత్వం ఇవాళ వాళ్ళు అన్నిటికీ సిద్ధమని చెప్పని, సరే చూద్దాం దీని మీద ఎవరెవరు బాధ్యులో చర్యలు తీసుకోమని సిట్ మాకు రిఫర్ చేసింది కదా,
దీని మీద ఎవరెవరి మీద ఏం చర్యలు తీసుకోవాలో, దీని మీద ఈ సిట్టు విచారణలో వెల్లడైన వాస్తవాలన్నింటినీ క్రోడీకరించి ఫర్దర్గా మళ్ళీ ఏదైనా న్యాయస్థానానికి ప్రొసీడ్ అవ్వాల్సిన ఎస్టీ ఉందా లేదా ఏంటనేది క్రోడీకరించడం కోసం మేము ఒక ఏకసభ్య కమిషన్ అపాయింట్ చేస్తున్నాం. తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లింపజేస్తాం. తప్పు చేసిన వాడు చెంపలు వేసుకోవాలి. చెంపలు వేసుకోవట్లేదు, చెంపలు వేపిస్తామన్నారు పవన్ కళ్యాణ్ గారు. అవును. వేయించుతాం చెంపలు. నీకు నువ్వుగా వేసుకున్నట్టయితే నీ గౌరవం నిలబడేది, కానీ నీ చేత మేము వేయించుతాం ప్రభుత్వ పరంగా. ఆ పరిస్థితి సృష్టించింది వాళ్ళ వైసీపీ. ఎదురుదాడి చేస్తున్నానన్న భ్రమలో ఉండి, నీకు ఒక సామెత ఉంది, సమర్థుడైన మిత్రుడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ సమర్థుడైన శత్రువుని పెంచుకోకూడదు. వైసీపీ వాళ్ళ సమర్థుడైన శత్రువుల్ని పెంచుకుంటుంది. ఆ పెంచుకుంటున్న పర్యవసానం, దానికి తగిన మూల్యం శ్రీవారికి జరిపిన అపచారమే. ఆ అపచారానికి ప్రతిఫలంగానే శ్రీవారే వీళ్ళ పాపాలను బయటపెట్టి ఇవాళ ప్రభుత్వం చేత వీళ్ళ మీద చర్యలకి ఆయనే ఆదేశిస్తున్నట్టుగా, అమలు చేస్తున్నట్టుగా మనకి కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.